న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. రామచంద్రాపురంలో రక్తదానం, అనాథ పిల్లల దత్తత, పిల్లలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన చేయూత సంస్థ. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సేవలు అందించిన మదర్ తెరెసా స్ఫూర్తితో చేయూత స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో గల బల్సు కళ్యాణ మండపంలో దత్తత తీసుకుని వారి చదువు తర్వాత మంచి ఉద్యోగం వచ్చే వరకు వారి బాధ్యతను భుజాన వేసుకుని చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రవికుమార్ ఆధ్వర్యంలో కాకినాడ, పిఠాపురం వంటి పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రతిరోజు 350 మందికి పైగా పేదలకు భోజన వసతి కల్పిస్తున్నట్లు సుభాష్ తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షిస్తున్న రామకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం, చేయూత సంస్థల సంయుక్తంగా రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సుభాష్ ప్రారంభించారు. అనంతరం మంత్రివర్యులు సుభాష్కి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. తన పుట్టినరోజు జూన్ 17వ తేదీన అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా బొకేలు, దండలు, శాలువాలు, కేకులు తీసుకుని రావద్దు అని మంత్రి సుభాష్ విజ్ఞప్తి చేశారు. దానికి బదులుగా తాను చేసే సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన కోఆర్డినేటర్ పోలిశెట్టి చంద్రశేఖర్, మేడిశెట్టి శేషారావు, బాబురావు, వికాస్, రమణ, ఉండవల్లి శివ, గొల్లపల్లి కృష్ణ, అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. తర్వాత మన శ్రీధర్ గారు, అదేవిధంగా ఆర్టీసీ మన శ్రీనివాస్ గారు, జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శేఖర్ గారు, మన మంత్రివర్య గారు, చేయూత ఆధ్వర్యంలో కూడా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆ చేయూత కార్యక్రమానికి రవి గారు, తర్వాత మన దుమ్మేటి సుధాకర్ గారు. ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని మాట ఇచ్చాము. ఆ మాటను నిలబెట్టుకున్న దినం జూన్ 12వ తారీఖు. ప్రతిపక్షాలు వెకిలి చేష్టలు చేస్తూ ముఖ్యంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెకిల చేష్టలు చేస్తూ ఒక మంత్రి పరిమించిన వ్యక్తిగా నీకు 15,000 అని ఎటగారం చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆ వ్యక్తికి ఆ తొక్కలక పాలనలో అసలు మాట్లాడే అర్హత, విద్య గురించి మాట్లాడే అర్హత కానీ, తల్లికి వందనం అనే విషయం మీద మాట్లాడే అర్హత కానీ ఆయనకి లేదని చెప్పి నేను బలంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక గట్టులో నలుసుపడినప్పుడు వెంటనే తీయాలి, అలాగే సమయానికి తీయాలి తప్ప కన్ను అదురుతున్నప్పుడు తీయకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అలాగే ఈ తల్లికి వందనం అనేది కూడా సమయానికి అవ్వాలి. గత ప్రభుత్వం అమ్మ ఒడి అని పేరు పెట్టి సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి అమ్మ ఒడి వేసేది. ఆ డబ్బు మొత్తం సంక్రాంతిలో ఖర్చు పెట్టి తల్లిదండ్రులు మళ్ళీ కొంతమంది ఆ పిల్లలకి సరైన సమయంలో స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫీజులు కట్టాలంటే చాలా భారమయ్యి సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో కాలం గడిపేవాడు. మరి ఈ రోజున ఏ రోజైతే స్కూల్ ఓపెన్ అయిందో ఆ రోజున సుమారు 67 లక్షల మందికి 67.7 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం అనేది తల్లుల ఖాతాలో పడతా ఉంది. ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి లేకపోతే సంరక్షకులు
ఖాతాల్లో పడతాం. కమిట్మెంట్ అంటే అది. అంతేగాని సంక్రాంతి జరుగుతున్న ముందు అదొకటి అమౌంట్ వేయటం వల్ల ఎంతవరకు ఈ విద్యార్థులకి అది ఉపయోగిస్తున్నారనేది మరి ఆ రోజున ఆలోచన లేకుండా చేసేవారు. ఏదేమన్నప్పటికీ గత ప్రభుత్వం 42 లక్షల మందికి విద్యార్థులకు ఈ అమ్మ ఒడేస్తే ఈసారి 67.7 లక్షల మందికి తల్లికి వందనం అని మేము 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతాం. దాంట్లో 2,000 కట్ చేసి స్కూళ్ళు బాగోగుల కోసం వేచి చూస్తుంటే లోకేష్ గారు కానీ అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి మానసిక స్థితి బాగోలేదని మొన్నే పిల్లల్ని ఎగతాళి చేస్తూ నీకు 15,000 అన్నప్పుడే ఇతను మానసిక స్థితి బాగోలేదని అందరికీ అర్థమైంది. ఏదైతే సంక్రాంతి జరుపుకున్న సమయంలో అమ్మ ఒడి వేయటం అనేది ఆయన మానసిక స్థితి బాగోలేదు, ఏ టైంలో వేయాలో ఇంక అర్థం అవ్వట్లేదని ఆ రోజు అనుకున్నారు, ఈరోజు అనుకుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ అలాగే పాఠశాల పునఃప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్ర కిట్లు అందజేయడం జరిగింది. అందులో స్కూల్ యూనిఫామ్ కానీ, షూస్ కానీ, సాక్సులు కానీ, పుస్తకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 9,600 ఆదర్శ పాఠశాలలో తరగతుల టీచర్ని నియమించడం జరిగింది. అలాగే డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకానికి సన్నబియ్యం రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా గత ప్రభుత్వం అయితే వ్యాపారం, ప్రతి దాని మీద వ్యాపారం, ఆర్మో ప్లాంట్ల మీద వ్యాపారం. అలాగే ఈ యొక్క మధ్యాహ్నం భోజనం మీద కూడా టోటల్గా సన్నబియ్యం మానేసి ఈ రైస్ని మిస్లీడ్ చేస్తూ పక్కదో పట్టించేది. మహిళలకు ఉందో ఆగస్టు 15 కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ప్రతిపక్షాలతో ఆడుకుంటా ఉన్నాం. ఎలాగంటే ఇట్లా అభివృద్ధి సంక్షేమం చూపించి వాళ్ళ మానసిక స్థితి ఈ అభివృద్ధిని చూసి, ఈ సంక్షేమాన్ని చూసి పోగకపోక వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ అవసరం లేని లేకపోతే అర్థం లేని విమర్శలు చేస్తూ ఉన్నారు, కొరత జల్లుతూ ఉన్నారు. అది ప్రజలు పట్టించుకోరని ప్రగాఢంగా అందరికీ తెలిసిన విషయం. ఏదేమన్నప్పటికీ ఇప్పటికైనా నిజాలు మాట్లాడటం నేర్చుకుంటే వాళ్ళకి కొద్ది గౌరవం మిగులుతుంది. నెక్స్ట్ టైం ఈ ఒక్క సీటు పరిమితం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ మేము ఇలాంటి విమర్శలు పట్టించుకోం. మేము ఏదైతే నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ని సువర్ణ